ఒకప్పుడు ఒక ఊరిలోని పెద్ద అడవిలో ఒక చిన్న కోతి తన కుటుంబంతో జీవిస్తుంది. ఆ కోతి చాలా తెలివిగా, సహాయపడే మనసు కలదు. అదే ఊరికి సమీపంలో ఉన్న ఒక పల్లెలో వాసవి అనే బాలిక ఉండేది. వాసవి చాలా సులభమైన, దయాగుణం కలవారి పిల్ల. ఒకరోజు వాసవి అడవిలో తల్లితో కలిసి చెరుకు కోసేందుకు వచ్చింది. అదే సమయంలో వాసవి అడవిలో కొంచెం తప్పిపోయి తన తల్లిని వెతికుతూ చెట్లలో తిరుగుతుంటే ఆ చిన్న కోతి ఆమెను చూసింది. సహాయం చెయ్యడం వాసవిని చూసి ఏం సమస్య ఉందో అర్థం చేసుకొని దానికి దారి చూపి తీసుకెళ్లి వాసవిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. అప్పటినుంచి వాసవికి ఆ కోతి అంటే చాలా అభిమానంగా అయింది. స్నేహం పెరుగుతుంది అని అడిగింది. కోతి దానికి, మనం బంధువులా ఉంటే బావుంటుంది, మనం పెళ్లి చేసుకుంటేనే మరింత బలమైన బంధం అవుతుంది అని ముద్దుగా అన్నది. ఆశ్చర్యం, పెళ్లి వేడుక. వాసవి మొదట ఆశ్చర్యపోయింది. కాని ఆ కోతి తనకు నిజంగా నమ్మకమైన స్నేహితుడని తెలిసి ఒక విధంగా సానుకూలంగా అంగీకరించింది. ఊరి పెద్దవారు ఆశ్చర్యంతో ఇది భిన్నమైన విషయం, కాని ప్రేమకు జాతి లేదు అని అంగీకరించారు. అటుతర్వాత వాళ్లు అడవిలో అందరికి స్నేహమయంగా సహాయపడుతూ జీవించారు. చివరి సందేశం అంతేకదా మనం తెలుసుకోవాల్సింది. ప్రేమకు, స్నేహానికి జాతి, రూపమనే భేదాలు ఉండవు. మంచి మనసు కలిగిన వారిని మనం ప్రేమించడం వల్లే నిజమైన బంధం ఏర్పడుతుంది.